సంజయ్ గాంధీ మరణించిన నెల రోజుల తరువాత నెల్లూరులో జరిగిన ఒక సంఘటన కారణంగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని సినిమా నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి చెప్పారు. మాగుంట సుబ్బిరామిరెడ్డి కుటుంబ సభ్యులు నెల్లూరులో కృష్ణ, కావేరి, కళ్యాణి అనే 3 థియేటర్ల సముదాయాన్ని నిర్మించారు. అయితే అవి పట్టణం నడిబొడ్డున కాకుండా దూరంగా ఉన్నాయి. ఆ థియేటర్లను ఎన్టీఆర్ తో ప్రారంభం చేయిస్తే వాటికి వెంటనే ప్రాచుర్యం వస్తుందని మాగుంట సుబ్బిరామిరెడ్డి భావించారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి థియేటర్ సముదాయాన్ని ప్రారంభించేందుకు ఆయనను ఒప్పించమని మాగుంట మల్లెమాలను అడిగారు. మల్లెమాల విజ్ఞప్తిని ఎన్టీఆర్ వెంటనే అంగీకరించారు. ఏర్పాట్లు ఘనంగా చేయమని చెప్పారు. ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి అని మల్లెమాల అనుకున్నారు. కానీ మాగుంట రెవెన్యూ మంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పటికే ఆహ్వానించి ఉన్నారు. ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథిగా పైన జనార్దన రెడ్డి పేరును, దాని కింద ఎన్టీఆర్ పేరును ముద్రించబడ్డాయి. ఈ ఇన్విటేషన్ యథాతథంగా ఎన్టీఆర్ కు ఇస్తే ఆయన పేరు జనార్దన రెడ్డి గారి పేరు కింద వేశారన్న ఆగ్రహంతో చించి బుట్టలో వేస్తారు అన్నారు మల్లెమాల. ఇప్పుడు ఎలా అని మాగుంట ఆందోళనగా అడిగితే ఆయన పేరు మొదటిగా ప్రత్యేకంగా ఒక 100 ఇన్విటేషన్లు వేసి మొదటిది ఎన్టీఆర్ కి ఇచ్చి మిగతావి సినిమా పరిశ్రమలోని పెద్దలకు పంచుదాం అన్నారు. అలాగే చేశారు. అలా ఆ గండం గడిచింది. ఎన్టీఆర్ ఆ ఒక్క కార్డు మాత్రమే చూశారు. ఇంకొక రకమైన ఆహ్వాన పత్రిక ఉందనే సంగతి ఆయనకు తెలియదు. 1980 జులై 28న థియేటర్ల ప్రారంభోత్సవం నాడు బెజవాడ గోపాల్ రెడ్డితో సహా ముఖ్యమైన అతిథులందరికీ ప్రభుత్వ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మద్రాసు నుంచి కారులో వచ్చారు. గెస్ట్ హౌస్ లోని ఒక గదిలోకి వెళ్లి ఆయన ముఖం కడుక్కుంటున్న సమయంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి వాకాడు నుంచి వచ్చారు. ఎన్టీఆర్ ఫ్రెషప్ అవుతున్న గది తనకు తప్ప మరెవరికి ఇవ్వకూడదని మంత్రిగా ఆయన ఆదేశమట. జనార్దన్ రెడ్డికి ఆడంబరత, అధికార దర్పం, ప్రోటోకాల్ పట్టింపులు ఎక్కువ. ఆయన కారు దిగుతూనే అతిథి గృహంలో తనకు మాత్రమే అనుకున్న గది తలుపు తెరిచి ఉండడం చూశారు. నా గదిలో ఉన్నది ఎవరు అని గద్దించారు. ఎన్టీఆర్ గారు ఇప్పుడే వచ్చారు అని మల్లెమాల అన్నారు. దానికి ఆయన ఉద్రేకంతో ఊగిపోతూ అది నా కోసం ప్రత్యేకం, దానిలో ప్రవేశించడానికి అతనికెన్ని గుండెలు అన్నారు. అతిథి గృహం అతని సొంత ఆస్తేమీ కాదు. అంతేకాక ఎన్టీఆర్ ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన ఆ గదిలో ఉండటం లేదు, కొద్ది నిమిషాల పాటు వాడుకుంటున్నారు అంతే. అతని మాటలు ఎన్టీఆర్ కు సూటిగా గుచ్చుకున్నాయి. ఇంకొకరైతే అప్పటికప్పుడే అక్కడే వాగ్వాదానికి దిగేవారు. తనను తాను నియంత్రించుకుని హుందాగా ముఖంలో ఎలాంటి కోపమో బహిర్గతం చేయకుండా నోరు విప్పకుండా మౌనంగా కారు ఎక్కి కాంప్లెక్స్ వద్దకు బయలుదేరారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు స్వాగతం చెబుతూ కట్టిన బ్యానర్లు నెల్లూరు టౌన్ అంతా నిండి ఉన్నాయి. జనార్దన్ రెడ్డి పేరుతో కట్టిన బ్యానర్లు పరిమితంగా ఉన్నాయి. మాగుంట ఇద్దరికి సమానంగా బ్యానర్లు కట్టించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు రమేష్ రెడ్డి ప్రత్యేకంగా భారీ సంఖ్యలో రామారావు గారి పేరుతో బ్యానర్లు కట్టించారు. అవి చూసిన జనార్దన్ రెడ్డి తోకతొక్కిన తాచులా బుసకొడుతూ కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. ఎన్టీఆర్ నెల్లూరు వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు రాష్ట్రం నలుమూలల నుండి తండోపతండాలుగా తరలివచ్చారు. కారులో నుండి థియేటర్ల దగ్గరకు ఎన్టీఆర్ దిగంగానే ఎన్టీఆర్ జిందాబాద్ అన్న నినాదాలు హోరెత్తాయి. ఆ దృశ్యాలను చూసిన జనార్దన్ రెడ్డికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనార్దన్ రెడ్డిని పట్టించుకునే వారే లేరు. ఎన్టీఆర్ రిబ్బన్ కట్ చేయగానే సభా అధ్యక్షులు బెజవాడ గోపాల్ రెడ్డి మాట్లాడక ముందే జనార్దన్ రెడ్డి మైక్ అందుకొని మొక్కుబడిగా 4 మాటలు మాట్లాడి వేదిక దిగి వెళ్లిపోయారు. రామారావు గారు తన సహజ ధోరణిలో మాట్లాడుతూ మాగుంట సోదరులను వారి కళాభిరుచిని మనసారా అభినందించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ధన్యవాదాలతో సభ ముగిసేంత వరకు వేదిక మీద చెరగని చిరునవ్వుతో ఎన్టీఆర్ కూర్చున్నారు. ఎన్టీఆర్ రాక సందర్భంగా మాగుంట సుబ్బరామిరెడ్డి 100 పొట్టేళ్లు కోయించి వేలాది మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఇక భోజనానికి వెళ్దాం అన్నారు మల్లెమాల. అక్కర్లేదు, మద్రాసు వెళ్ళాకే భోజనం, కారెక్కండి అన్నారు ఎన్టీఆర్. ఇద్దరం కారులో బయలుదేరాం. మద్రాసు వెళ్లేంత వరకు పెదవి విప్పకుండా రామారావు గారు గంభీరంగా కూర్చున్నారు అన్నారు మల్లెమాల. ఇంటి వద్ద కారు దిగగానే రేపు ఉదయం 5 గంటలకు కలుద్దాం అన్నారు ఎన్టీఆర్. నేను అలాగే వెళ్ళాను. వారప్పటికే కాషాయ రంగు సిల్కు బట్టలు ధరించి వివేకానందుడి గెటప్ లో కూర్చుని ఉన్నారు. నేనది చూసి ఈ గెటప్ ఏమిటి సార్ అన్నాను. నిన్న మీరు కూడా చూశారు కదా జనార్దన రెడ్డి అహం, దానికి కారణం రాజకీయమేగా. అందుకే మేమొక నిర్ణయానికి వచ్చాం, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలని. అందుకే నిష్కలంక చరిత్రుడైన వివేకానందుని
స్ఫూర్తిగా తీసుకున్నాం అని ఎన్టీఆర్ అన్నారని మల్లిమాల తెలిపారు. సమయోచితమైన నిర్ణయం. చిరకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలుతుండడం, ఢిల్లీ పెద్దలు మాటికి ముఖ్యమంత్రులను మార్చడం వంటి కారణాల వల్ల ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు పార్టీ పెడితే రాష్ట్ర ప్రజానీకం బ్రహ్మరథం పడుతుంది అని మల్లిమాల అన్నారు. ఆ రోజు నెల్లూరులో జరిగిన దానికి, మర్నాడు మద్రాసులో జరిగిన సంఘటనలకు మల్లిమాల ప్రత్యక్ష సాక్షి. గెస్ట్ హౌస్ లోని సంఘటన కల్పితమని అనడానికి వీలు లేదు. ఆ రోజు నెల్లూరులో అతిథి గృహం వద్ద విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అధికారి కూడా మల్లిమాల రాసిన సంఘటనలను ధృవీకరించారు. మల్లిమాల తన స్వీయ చరిత్రలో ఎన్టీఆర్ గురించి కొన్ని కటువైన విషయాలను కూడా చెప్పారు. అందువల్ల మల్లిమాల చెప్పింది నమ్మదగ్గదే. ఆ కారణంగా ఎన్టీఆర్ ఎప్పటి నుంచో రాజకీయ జీవితం గురించి ఆలోచిస్తున్నారని, కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.